జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అలై బలై చేసేసుకుని అటు పక్కన కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి మొత్తం జగన్ వాటర్ పట్టుకుపోయాడు అన్నటువంటి దాని చుట్టూతానే గత 2-3 రోజుల నుంచి తెలంగాణ అసెంబ్లీ నడుస్తూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి దగ్గర నుంచి బట్టి విక్రమార్క దగ్గర నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి తుమ్మల నాగేశ్వర దగ్గర నుంచి అందరూ అదే పాయింట్ రైజ్ చేసుకొచ్చారు. విశేషం ఏంటంటే ఆంధ్ర దోచేసుకుంటోంది అన్నటువంటిది. ఇందులో నిజమేంటి? 811 టీఎంసీల నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్గా బచావ్ ట్రిబ్యునల్ ఎట్లా ఇచ్చిందంటే గతంలోనే ప్రాజెక్టులు వారి నీటి కేటాయింపులు నేను లక్షల సార్లు చెప్పే మొక్క ఫస్ట్ బేస్డ్ ఆయకట్టు అంటారు. అంటే మొట్టమొదట కట్టిన ప్రాజెక్టుకి మొదటి హక్కు ఉంటుంది. కృష్ణా డెల్టాక్స్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లెక్కేసుకుంటే ఫస్ట్ కృష్ణా హక్కు ఉండేటువంటి ప్రదేశం విజయవాడ. కృష్ణా డెల్టా 13.5 లక్షల ఎకరాలకు మొట్టమొదటి ఆయకట్టు హక్కు వచ్చింది. ఆ తర్వాత కాలంలో పైన ఉన్నటువంటి నాగార్జున సాగర్ అయినా శ్రీశైలం అయినా ఆ తర్వాత కాలంలో కట్టినాయి. అంటే కట్టిన ఒక ప్రాజెక్టుకి ఇంతని నీళ్లు ఎలకేట్ చేస్తారు. ఆ నీళ్ళని ఆ హక్కు కిందనే వాడాలి. అది హక్కు. అంటే ఆ ప్రాజెక్టుకి నువ్వు ఆ పైన ఎన్ని ప్రాజెక్టులైనా కట్టుకో, ఫస్ట్ ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి హక్కు నీళ్లు ఇచ్చేసి పైన వాడుకో, లేదా కింద వాడుకో, కానీ ఫస్ట్ ఇది ఇవ్వాలి. అందుకని బచావ్ ట్రిబ్యునల్ క్లియర్గా ఇచ్చింది. దీన్ని వక్రీకరించి దాన్ని ఏం చేసుకొచ్చారు? రాష్ట్ర విభజన తర్వాత 550 టీఎంసీలు ఆంధ్రాకి వస్తుంది, 500 చిల్లర 299 టీఎంసీల దాకా తెలంగాణకు వస్తుంది. ఎందుకని? అంతకుముందు ఉమ్మడిగా హయాంలో ప్రాజెక్టులు తెలంగాణలో ఎక్కువ కట్టలేదు. ఎందుకంటే అక్కడ కట్టడానికి తగినటువంటి ప్రదేశాలు లేవు. ఆంధ్ర ప్రాంతంలో వచ్చేటప్పుడు 2 కొండల మధ్యలో ఉండటం, ఉప్పులిచెంతలో శ్రీశైలం, నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా విజయవాడ ఇట్లాంటివన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి కట్టేశారు. తెలంగాణలో అవి కట్టలేదు. ఎవరు పరిపాలించారు అత్యధిక కాలం పాటు? కాంగ్రెస్ పార్టీని 50 సంవత్సరాలు పరిపాలించింది. 20 సంవత్సరాలు తెలుగుదేశం పరిపాలించింది. ఆ తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు 300 మంది వచ్చి కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నారు. వీళ్ళందరూ హయాంలోనే ప్రాజెక్టులన్నీ ఆంధ్ర ప్రాంతంలో కట్టుకున్నారు. ఈ కట్టుకున్నటువంటి ప్రాజెక్టుకి ఫస్ట్ నీటి హక్కు ఉంటుంది. ఆ తర్వాత పైన కట్టుకునేటువంటి ప్రాజెక్టుకి హక్కు ఉంటుంది. దాన్ని అదేదో కేసీఆర్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి బలవంతంగా లాక్కుపోయాడని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక చేసింది ఏంటంటే కేసీఆర్ ఆడుతున్న డబుల్ గేమ్. తన అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత ఆంధ్రాకు ఉండేటువంటి నీటి హక్కును అంటే పైనుంచి శ్రీశైలం నాగార్జున అంటే శ్రీశైలం దాకా నీళ్లు రావాలి కదా, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వచ్చి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు వస్తాయి. ఈలోపే శ్రీశైలానికి రాకముందే నీళ్ళని లిఫ్ట్ చేసేసుకోవడం ప్రారంభించాడు. దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇక్కడ ఈ మధ్యలో వాటర్ని లిఫ్ట్ చేయడం ప్రారంభించాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పెట్టుకు రావడం, అట్లాగే పోతిరెడ్డిపాడు పొక్క గతంలో 11,000 క్యూసెక్కులు ఉంటే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి దాన్ని 48,000 తీసుకుపోతే ఈయన వచ్చి 92,000 క్యూసెక్కులు నీళ్లు వాడటానికి అటు పక్కకి రాయలసీమకి షిఫ్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. దానికి ఎంతముందే జీవో ఇచ్చేశారు. ఏదైతే పోలవరం కారణంగా పోలవరం పూర్తయితే కనుక కృష్ణా డెల్టాకు నీళ్ళు వస్తాయి కాబట్టి కృష్ణా డెల్టాకు ఉన్నటువంటి నీటి హక్కు దాదాపుగా 100 టీఎంసీల నీటి హక్కు. ఆ నీటి హక్కును రాయలసీమకు వినియోగించుకుంటా ఉన్నారు. దానికోసం ఈ ప్రాజెక్టులు కడుతున్నారు. కాబట్టి దాన్ని కాదనడానికి వీల్లేదు. కృష్ణా బోర్డు అయినా ఎవరైనా సరే అది వాస్తవం. అంటే ఆ కృష్ణాకు ఉన్నటువంటి హక్కు ఆంధ్రాకు ఉన్న హక్కు తప్పించి ఒక్క చుక్క ఎక్కువ నీళ్ళు వాడట్లేదు. కానీ దాన్ని కేసీఆర్ దోచేసుకున్నాడని చెప్పేసినేమో అదే కేసీఆర్ దోచిపెట్టాడని కాంగ్రెస్ వాళ్ళ చేతకాంతనమని తెలంగాణ రాష్ట్ర సమితి మాటల యుద్ధం అక్కడ ప్రజల్ని తప్పుదో పట్టించడమే సాగించింది.